హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా అరుదుగా ఉండే టెంపుల్స్లో శ్రీ పంచముఖ విష్ణు గణపతి టెంపుల్ కూడా ఒకటి. ఈ వీడియోలో ఈ టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది షిరిడీలో ఉంది. ఈ వీడియో చూసే కంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ టెంపుల్ షిరిడీలోని సాయిబాబా టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వినాయకుడు 5 తలలతో 7.5 ఫీట్ హైట్లో ఉంటాడు. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రంతో, రైట్ హ్యాండ్ సైడ్ లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. వినాయకుడి తలపైన ఆదిశేషువు కూడా ఉంటుంది. ఇలా వినాయకుడికి 5 తలలు ఉండటం వల్ల పంచముఖి అని, చేతిలో చక్రం, శంఖం, ఇంకా ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండటం, పైన ఆదిశేషువు ఉండటం వల్ల విష్ణు గణపతి అని అంటారు. మొత్తంగా శ్రీ పంచముఖ విష్ణు గణపతి అని అంటారు. ఇలాంటి విగ్రహం చాలా అరుదుగా ఉంటాయి. వినాయకుడు ముందున్న మూషికం చెవిలో కోరికలు చెప్తే 40 డేస్లో కోరికలు నెరవేరుతాయని, నెరవేరిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవాలి అని ఇక్కడ భక్తుల నమ్మకం. మెయిన్ టెంపుల్ అయిన శ్రీ పంచముఖి విష్ణు గణపతి టెంపుల్ చుట్టూ వినాయకుడి రూపాలైన బాలగణపతి, శక్తి గణపతి, సిద్ధి గణపతి ఇలా 16 రూపాలు ఉన్నాయి. ఈ టెంపుల్ని హైదరాబాద్లోని శ్రీ జ్ఞాన సాయి ట్రస్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇలాంటి వినాయకుడి టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి. డెఫినెట్లీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఈ టెంపుల్ అయితే. కంప్లీట్ షిరిడీ వీడియో కూడా నా ఛానల్లో ఉంది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, షిరిడీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటి, వాటి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.